ఇదిలా ఉంటే చల్లాబాబుకి నియోజకవర్గంలో పాజిటివ్ టాక్తో పాటు కొంత నెగిటివ్ టాక్ కూడా ఉంది. పెద్దిరెడ్డి వరుసగా గెలుపొందడానికి టీడీపీలోని అసమ్మతే కారణమనే ప్రచారం ఉంది. పొంగనూరు టీడీపీలో ఉన్న అసమ్మతిని చల్లాబాబు సమన్వయం చేయలేకపోయారా అన్నదే ఇక్కడ ప్రశ్న. మరి ఏం జరిగింది? పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వరుసగా గెలుపొందడానికి టీడీపీలోని అసమ్మతే కారణం అనే ప్రచారం ఉంది. అయితే గత ఎన్నికల్లో టీడీపీ నేతలు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ స్వల్ప మెజార్టీతో పెద్దిరెడ్డి బయటపడ్డారు. ఇంకొంత సమన్వయంతో పనిచేసి ఉంటే పెద్దాయనకు ఓటమి తప్పకపోయేదంటూ ప్రచారం సాగుతోంది. తెలుగుదేశం నేతలు అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన ఉండరనే అపవాదు ఆ నియోజకవర్గంలో ఎక్కువగా వినపడుతుంది. నియోజకవర్గ అభివృద్ధిపైన గాని ప్రజల సమస్యలపైన గాని దృష్టి పెట్టరని, నేతల మధ్య సమన్వయ లోపంతో ఒకే పార్టీలో ఒకరిపైన ఒకరు పైచేయి సాధించడం కోసం పాకులాడుతూ ఉంటారనే విమర్శలు లేకపోలేదు. నియోజకవర్గంలోని టీడీపీ క్యాడర్ ని సమన్వయం చేసుకుని గెలవాలని ప్రయత్నాలు చేసిన ప్రత్యర్థుల దాటికి తట్టుకోలేకపోయారు చల్లాబాబు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిచినప్పటికీ పొంగనూరులో మాత్రం చల్లాబాబు గెలుపు వాకిటి ముందుకు వచ్చి ఆగిపోయారు. స్వల్ప ఓట్ల తేడాతో పెద్దిరెడ్డి చావు తప్పి కన్ను లొట్టుపోయినట్లు బయటపడ్డారు. అయితే ఎన్నికల ముందు నుంచి ఇంకొంత గ్రౌండ్ వర్క్ చేసుకోలేకపోవడంతో ఓడిపోయారని ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ పార్టీ ఆయన్ను పొంగనూరు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా కొనసాగిస్తూ వస్తోంది. అయితే రాష్ట్రంలో తమ అధినేత ముఖ్యమంత్రి స్థానాల్లో కూర్చుని ఉన్నప్పటికీ నియోజకవర్గ అభివృద్ధిపైన చల్లాబాబు పెద్దగా దృష్టి పెట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజా సమస్యలు ఎన్నో రకాలుగా ఉన్నా వాటిని పరిష్కారం చేయడానికి కనీసం అందుబాటులో కూడా లేరని సొంత పార్టీకి చెందిన నేతలు కూడా విమర్శిస్తున్నారు. ఎన్నికల ముందు చల్లాబాబు వేరు, ఎన్నికల తర్వాత చల్లాబాబు వేరని చర్చించుకుంటున్నారు. తమ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో నియోజకవర్గంలోని గ్రామాల్లో ఉన్న ప్రజా సమస్యలపై పూర్తిగా దృష్టి పెట్టాలి. అవసరమైతే ముఖ్యమంత్రితో మాట్లాడి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టించాల్సిన నేత నియోజకవర్గంలో లేకుండా ఎక్కడో వ్యాపారాల్లో తలమునకలై ఉన్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కేవలం కింది స్థాయి నాయకులను నియోజకవర్గ బాగోగులు అప్పగించేసి చేతులు దులుపుకుంటే సరిపోదని, పెద్దిరెడ్డిని ఈసారైనా ఇంటికి పంపించాలి అంటే ఇప్పటినుంచే పగడ్బందీ గ్రౌండ్ వర్క్ చేయాలని సూచిస్తున్నారు. మరోవైపు నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత వైసీపీ హయాంలో పెద్దిరెడ్డి అనుచరులు తమ పార్టీ నేతలపైన దాడులు చేసి అక్రమ కేసులు పెట్టించి ఇబ్బందులకు గురిచేసినప్పటికీ ఇప్పుడు తమకు న్యాయం జరగలేదని టీడీపీ శ్రేణులు మదనపడిపోతున్నారట. తమ ఇన్ఛార్జ్ నియోజకవర్గానికి దూరంగా ఉంటే సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని అసహనం వ్యక్తం చేస్తున్నారట. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ పొంగనూరులో మాత్రం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హవా నడుస్తుందని టీడీపీ శ్రేణులు చెవులు కొరుక్కుంటున్నారు. ప్రభుత్వ ఆఫీసులు, పోలీస్ స్టేషన్లు, ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినా పెద్దిరెడ్డి మనుషులే హవా కొనసాగిస్తున్నారనే చర్చ నియోజకవర్గంలో బహిరంగంగానే వినపడుతోంది. ఇదంతా నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న చల్లాబాబు పట్టించుకోకపోవడం వల్లే టీడీపీ శ్రేణులు చెల్లా చెదిరిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ తమకు సరైన గుర్తింపు లేదనే భావన ఆ పార్టీ నేతల్లో స్పష్టంగా కనపడుతోంది. అధికారం ఉన్నప్పుడు పార్టీ నేతలకు నామినేటెడ్ పదవులు ఇప్పించడంలోనూ చెల్లా విఫలమవుతున్నారని, కష్టకాలంలో తనతో పాటు ఉన్న నేతలను కాపాడుకోవడంలో ప్రస్తుత ఇన్ఛార్జ్ చల్లాబాబు చొరవ చూపడం లేదనే అభిప్రాయాలు పార్టీ కేడర్లో వినిపిస్తున్నాయట. మరి ఇప్పటికైనా చల్లాబాబు నియోజకవర్గంలోని ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులో ఉండి పార్టీలో ఉన్న అసమ్మతిని చల్లార్చి వచ్చే ఎన్నికల్లో పొంగనూరులో పసుపు జెండా ఎగరవేస్తారా లేదా అనేది వేచి చూడాలి.